హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనుస్వల్ డైలీ వ్లాగ్. పిల్లలకి ఈవినింగ్ వచ్చాక ఏదో ఒక స్నాక్ అయితే ఇవ్వాలి కదా. సో ఎప్పుడు చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ కి బదులు ఇవాళ పొటాటో స్పైరల్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఈ స్పైరల్స్ కోసం అని చెప్పి పొటాటోస్ అయితే నేను ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. బేబీ పొటాటోస్ అయితే మనం రౌండ్ గా కట్ చేసుకోవచ్చు. నేను పెద్ద పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వీడియోలో చూపించినట్టుగా కింద స్క్యూర్స్ అయితే బేస్ తీసుకొని ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసి తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి క్రాస్ గా కట్ చేశానండి. సో మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా పొటాటో స్పైరల్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇప్పుడు మన స్క్యూర్స్ కి వీటిని అటాచ్ చేసేద్దామండి. ఈ స్పైరల్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఈ స్పైరల్స్ ని కోట్ చేయడానికి మనం ఇక్కడ 1/4 కప్ మైదా, 1/4 కప్ కార్న్ ఫ్లోర్, అందులోనే చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం చాట్ మసాలా, అలానే పెప్పర్ కూడా తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ దీన్ని మంచి స్మూత్ బ్యాటర్ కింద రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైరల్స్ ని మనము ఈ బ్యాటర్ తోని కోట్ చేద్దాం. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఇష్టమైన ఫుడ్స్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు? ఇలాంటి వీడియోస్ కోసం అలానే వియత్నాం గురించి కూడా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్